మురళీకృష్ణరాజు గారు హాయ్. నమస్తే. మీరు యాక్ట్ చేస్తున్న మూవీ పేరేందండి? లింబో. లింబోలో యాక్ట్ చేస్తున్నారు. అవును సార్. మీరు ఈ చిత్రానికి పాటలు రచయితగా కూడా వర్క్ చేశారని విన్నాము, అది నిజమే సార్? అవును సార్. ఎన్ని సాంగ్స్ రాశారు? ఇందులో టైటిల్ సాంగ్ నేనే రాశాను. లిరిక్ రైటర్గా టైటిల్ సాంగ్ అయి రాశారు. అవును సార్. అందులో మీరు కీలకమైన పాత్ర, దీంట్లో మెయిన్ విలన్గా ఫుల్ లెంత్ ఉన్న క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. అవును సార్. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. మొట్టమొదటగా మన లింబో చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతూ, త్వరలోనే ఇంకొంది 4వ షెడ్యూల్లో ఈ సినిమా మొత్తం పూర్తవుతుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తెలుగు ప్రేక్షకులు నచ్చేటటువంటి ఒక లేడీ ఓరియంటెడ్ మూవీగా దీన్ని తెరకెక్కించడం జరుగుతుంది. ఇందులో సాంగ్స్, ప్రత్యేకించి సాంగ్స్ కూడా ప్రేక్షకుల్ని అరలిస్తాయని నేను నమ్ముతున్నాను. అందులో ఆ కథ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఆ కథ రాసుకొని అది చెప్పినప్పుడు మీకు ఇది ఒక విప్లవాత్మకమైన, ఒక సమాజానికి ఒక లేడీ ఓరియంటెడ్గా మంచి చిత్రంగా ఒక ఒక హైప్లో ఉంది సినిమా. దాన్ని ఆయన మేకింగ్ చేసిన విధానం ఏ విధంగా చేశారనేది మీకు కొద్దిగా చెప్పగలరా? లింబో సినిమా అనేది ఒక సందేశాత్మక చిత్రం. ఇందులో సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తుంది. దీనికోసం నూతన నటీనటులు అందరూ చాలా చక్కగాను వారి వారి పాత్రను పోషించారు. త్వరలోనే ఈ సినిమా మొత్తం పూర్తి చేసుకుని ఈ రెండింగ్ కల్లా రిలీజ్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ మీ లింబో టీం అందరికీ. ఇప్పుడున్న షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్కి పోయి సెన్సార్కి అడుగులు వేసి ఈ సంవత్సరం మీరు అనుకున్నట్టుగా రిలీజ్ అయ్యి మీ అందరికీ చిత్రంలో మంచి పేరు రావాలని లింబో టీంకి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.